జై శ్రీకృష్ణ, రాధే రాధే. అందరికీ గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ అజిత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడెక్స్ అజిత్. ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది అబౌట్ అసలుకి మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ ఎటు వెళ్ళబోతుంది. మార్కెట్ అయితే మంచిగా సైడ్ వేస్ ఇస్తుంది, టార్గెట్స్ అయితే క్రాస్ చేస్తుంది. నిన్న మనం ఏదైతే అనుకున్నామో అదైతే మార్కెట్ అయితే ఈరోజు కూడా మళ్ళీ ప్రూవ్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ యూ టు కృష్ణ. అండ్ చలో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మార్కెట్ ఎలా వస్తుంది, ఏంటి, ఏం కదా, అండ్ రేపు ఎటు వెళ్ళబోతుంది దాని గురించి అయితే తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, ముందుగా మనం మార్కెట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు స్టార్టింగ్ మార్కెట్ ఒక మంచి బిగ్ క్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. చెప్పిన కదా, ఒక మ్యాక్సిమం ఒక 30 minutes ఇచ్చిందా, 20 ఒక 20-15 minutes క్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది సక్సెస్ఫుల్గా. 15 minutes క్యాండిల్ అయిపోయి అక్కడ నుంచి చక్కగా బయ్యర్స్ అటాక్. యాక్చువల్లీ ఇక్కడే పైకి పోవాలి, బట్ ఇక్కడ మళ్ళీ రిట్రెస్ తీసుకొని క్యాండిల్ చాలా మళ్ళా సెల్లర్స్ అటాక్ చేశారు అండ్ అది వదిలేసింది. అండ్ ఇక్కడ నుంచి చక్కగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మార్కెట్ అయితే ఇక్కడికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా సెల్లింగ్ జోన్ ఎక్కడ తెలుసా, ఈ ఏరియా. ఇక్కడ నుంచి క్యాండిల్ ఖచ్చితంగా రిట్రేస్ కొట్టి ఖచ్చితంగా క్యాండిల్ ఇక్కడ వరకు డౌన్వర్డ్స్ రావాలి. ఎందుకంటే 25,150 దగ్గర చాలామంది సెల్లర్స్ కూర్చొని ఉన్నారు. ఓకే మార్కెట్ అయితే ఈ విధంగా అయితే వెళ్ళిపోయింది. మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 25,200 దగ్గర అయితే బీభత్సమైన సెల్లర్స్ అయితే ఉన్నారు. మార్కెట్ నాకు తెలిసి సెల్లర్స్కి ఆపోజిట్ వెళ్తుంది. రేపు ఈ ఏరియా నుంచి 25,220 నుంచి 25,250 ఈ ఏరియా వరకు మనకి మార్కెట్ చూసే అవకాశం ఉండదు. 25,290 25,300 వరకు మన మార్కెట్ వచ్చి చూడవచ్చు రేపు మ్యాక్సిమం. అది కూడా 25,150 250 దాటిన తర్వాత మ్యాక్సిమం ఒక 15 minutes or 10 minutes క్యాండిల్ అయితే ట్రై చేయండి. ఇది బుల్లిష్ బేరీస్ సైడు. దాని తర్వాత మార్కెట్ని మీ ప్లాన్ డిసిప్లిన్ వస్తే కనుక ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. రేపు మార్కెట్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ 25,250 క్రాస్ అయ్యే అవకాశాలు అయితే రేపు గట్టిగా ఉన్నాయి. చూద్దాం, లేదు రేపు ఇంకేమైనా చేంజెస్ వస్తే మనకి ఈ 25,000 ఇదైతే మనకి బేస్ ఫాలో. అండ్ ఎట్లా ఇదంతా నో ట్రేడ్ జోన్ కాబట్టి 25,000 మనకి అనేది బేస్ ఫాలో. డౌన్వర్డ్ చూసుకున్నట్లయితే 25,100 క్రాస్ అయితే 130 క్రాస్ అయిందంటే మనకు ఖచ్చితంగా డౌన్వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మ్యాక్సిమం ఇట్లా రావాలి. కానీ సపోజ్ రేపు అయితే ఇక్కడ నుంచి ఇక్కడ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక మంచి బేరిష్ క్యాండిల్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మంచి బేరిష్ క్యాండిల్, రెండు కలిపి ఒక 30 minutesలో క్లోజ్ అయితే మనం వీ కెన్ మూవ్ ఫర్ ది 25,100 వరకు మనం చూడొచ్చు. అండ్ మ్యాక్సిమం ఫిబొనాచి కానీ ఎఫ్ఎన్ఓ అండ్ ఈఎంఏ కానీ ఇవైతే యూజ్ చేయడానికి అయితే ఎక్కువ ట్రై చేయండి చార్ట్లో. అండ్ మనం గుర్తుపెట్టుకోండి, రెసిస్టెంట్ వచ్చేసరికి మనం పెట్టుకుంది 25,250 ఫస్ట్ రెసిస్టెంట్ జోన్. అది దాటిందంటే అప్ టు మనం 25,300 వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ నుంచి మనకి 25,000 ఇక్కడ సపోర్ట్ జోన్ వచ్చేసరికి 25,140 ఇది మనకి సపోర్ట్ లెవెల్. అండ్ అది క్రాస్ అయిందంటే మనకి మళ్ళీ దాని కింద నో ట్రేడ్ జోన్ ఉంటుంది. అండ్ అక్కడ నుంచి 25,000 అనేది మనకి మెయిన్గా ఇంపాక్ట్ లెవెల్. అది ఎందుకంటే అది క్రాస్ అయిందంటే మనకు ఖచ్చితంగా మార్కెట్ అప్ టు 25,900 చూడొచ్చు, 25,750 కూడా చూసే అవకాశాలు ఉంటుంది. దానికంటే మధ్యలో 25,850 కూడా 800 850 ఈ రెండు కూడా మేజర్ లెవెల్స్ అవి కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. మ్యాక్సిమం రేపు లెవెల్స్ అయితే ఇవి 25,250 అనేది మోర్ బెస్ట్ రెసిస్టెంట్ లెవెల్. అండ్ ఎందుకంటే 25,250 అండ్ 25,300 దగ్గర బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మ్యాక్సిమం సెల్లర్సే ట్యాకింగ్లో అయితే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. అండ్ అందులోనూ రేపు ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ కొంచెం సైడ్ వేస్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మార్కెట్ కొంచెం అటు ఇటు మార్కెట్ మేబీ సైడ్ వేస్ ఇచ్చిందనుకో ఇక్కడే వెళ్ళాడుతుంది. ఆర్ లేదు అంటే మాత్రం ఇలా వెళ్ళి ఇలా రీట్రెస్ చేసి ఒకసారి అలా పలకరించి మళ్ళీ అక్కడి నుంచి కిందకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది మార్కెట్ రివ్యూ. అండ్
ఇంకెవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్టు ఒకసారి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇళ్ళకి ఎట్టడా బాబాయ్, జై శ్రీకృష్ణ, రాధే రాధే.